freedom to abuse. రైట్. కృష్ణాంజలి గారు, గడిచిన 2 రోజుల్లో జరుగుతున్న పరిణామాలను బట్టి నేను ఆయన అలా మాట్లాడుతుంటారు, మీరు ఎలా చూస్తారు దాన్ని? ఇప్పుడే ఒక వీడియో చూస్తున్నాను, ఇప్పుడే మీరు వేసిన బయటకు సంబంధించిన వీడియో. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు, దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఓకేనండి, రైట్. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వేరే వాళ్ళకైతే పరిమితులు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ పరిమితులు లేవు. పవన్ కళ్యాణ్ వాళ్ళ ఎమ్మెల్యే పంతం నానాజీకి పరిమితులు లేవు. వాళ్ళు ఏమైనా మాట్లాడొచ్చు, ఏమైనా చేయొచ్చు. పంతం నానాజీకి నేనేమి ఈ విధంగా రిస్ట్రిక్షన్స్ పెట్టలేను అని పవన్ కళ్యాణ్ మాట్లాడొచ్చు. అంటే ఆయన ఇదిగో భారత న్యాయ సంహిత ఎవరికి తెలియదండి, ఈ సెక్షన్లు ఎవరికి తెలియదు, ఎన్ని చదివి పెట్టిన కేసు ఏందండి? ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, ఈ ప్రభుత్వము 164 సీట్లు ఇచ్చి 21 ఎంపీ సీట్లు ఇస్తే ఈ ప్రభుత్వానికి ఎలా ఉందో తెలుసా? 6 నెలలు కర్రసాము నేర్చుకొని మూలన ఉన్న ముసలమ్మను కొట్టారట. అట్టుంది ఈ వ్యవహారం, ఈ ప్రభుత్వ వ్యవహారం. ఇదేనా యూట్యూబ్ అరెస్ట్ చేయడానికయా నీకు 164 సీట్లు ఇచ్చి 21 ఎంపీ సీట్లు ఇచ్చింది? నీ పనేది ప్రభుత్వానికి సంబంధించినటువంటి పని. నీకు 2 ఏళ్ళు అయింది. జగన్మోహన్ రెడ్డి కుంభకోణాలు చేసేవాడని మీరు 5 ఏళ్ళు చెబుతారు, ఇప్పుడు 2 ఏళ్ళు చెప్తుంటారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి సంగతి ఏంటి? పెద్దిరెడ్డి భూములు ఆక్రమించాడని చెప్తారు, పెద్దిరెడ్డి సంగతి ఏంటి? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అట్ట తిట్టాడు, ఇటు తిట్టాడు, మా వాళ్ళ మీద దాడులు చేశారు, మహిళల మీద అతను బియ్యం కుంభకోణాలు చేసిన. అతను ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? ఏమైనా ఉందా? లేదా రోజా కుంభకోణాలు చేసిన ఆడుదాం ఆంధ్రాలో ఉంది, ఏమన్నా అరెస్ట్ చేశారా? ఏమైనా ఉందా? ఏంటి మీరు చేసేది? మీరు చేయాల్సిన పని మీకు అప్పు చెబితే పిచ్చి పని చేయటం తప్ప ఇదేమన్నా ఉందా? యూట్యూబ్ అరెస్ట్ చేయడానికి ఆయన మీకు 164 సీట్లు ఇచ్చింది. క్లారిటీ ఇస్తే బాగుంటుంది. అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడే యూట్యూబర్ని వదిలేయటం కరెక్ట్ అంటారా మీరు? మీ ఉద్దేశం ఏంటి? అందుకనేనండి నేను అనేది, యూట్యూబర్ మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అది చట్ట వ్యతిరేకమైన తప్పు. అదే కదా ఖండిస్తున్నాను. అతను ఏం మాట్లాడాడు సార్? కృష్ణాంజలి గారు ఖండిస్తే మరి నేను చెప్తున్నాను. అలా కాదు సార్, ఒక మాట ప్రజలకి మీ వాయిస్ దారు ఇవ్వండి ప్రజలకి. ఇప్పుడు ఒక యూట్యూబర్ ఎవడో తప్పు చేశాడు, అడేదో చిన్న తప్పు చేశారు, పెద్ద తప్పు చేసిన వాళ్ళు వదిలేస్తారు మీరు అడుగుతున్నారు. చిన్న తప్పు చేసినోడు పెద్ద తప్పు చేయకుండా అక్కడ ఆపాలి కదా. గతంలో ప్రభుత్వం అది చేయలేక కదా. వదిలేయమని నేను చెప్పలేదు బాబు, వదిలేయమని నేను చెప్పలేదు. ఆయన చేసినటువంటి నేరానికి ఏం శిక్ష వేయాలో ఆయనకు ఒక నోటీస్ ఇవ్వాలి, విచారించాలి. మనకు భారత న్యాయ సంహిత అని ఆయన పవన్ కళ్యాణ్ చదివి వినిపిస్తున్నాడు కదా, దాంట్లో నేను చెప్తున్నాను. ఆయన ఆ విధంగా మాట్లాడి దానికి ఏముంది? ఏం కేసులు పెట్టారు ఆయన మీద? సెక్షన్ 311 పెట్టారు. అయ్యా ఏం కేసులు ఇది? బందిపోటు చర్యలు, అదే విధంగా కిడ్నాప్లు, అదే విధంగా భూ ఆక్రమణలు, కిరాయి హత్యలు, ఆర్థిక నేర, ఇవే కేసులు. అరే మీ ఎమ్మెల్యే తిడితేనేమో మీకు ఏమీ పర్వాలేదని చెప్తుండ్రి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు రఘురామకృష్ణరాజు వచ్చి ఒక మతానికి సంబంధించినటువంటి వాళ్ళని తిడితే మీ ప్రభుత్వంలో ఉండి ఓకేనా? ఇప్పుడు ఇతను తిడితే తప్పు, అతని మీద మీరు నోటీసులు ఇవ్వండి, చర్యలు తీసుకో చెప్తున్నాం. మీకు అదే విధంగా ఇంకో అనేక రకాల మతాల మీద ఈ విధమైన ఘర్షణలు జరుగుతాయి. మీరేం చేస్తున్నారు అంటే, మీరు మాట్లాడితే మీ వాళ్ళు తిడితే మీకు చట్టాలు పనిచేయవు, ఎదుటోళ్ళకు మాత్రమే చట్టాలు పనిచేస్తాయా? రైట్. మరి ఆయన నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. చెప్పండి సార్. ఏదైతే రావణ్ మాట్లాడినటువంటి బహిరంగ సభలో మాటలు వినండి. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడో అదే నేను మాట్లాడతానని మాట్లాడి, మరి పవన్ కళ్యాణ్ వర్తించిన చట్టము ఒకటే రాష్ట్రము, ఒకటే డైలాగు, ఒకే అంశము. మరి ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ జైల్లో వేయకుండా రావణ్ని జైల్లో వేయటానికి, పంతం నానాజీని జైల్లో వేయకుండా రావణ్ని జైల్లో వేయటానికి, అదే విధంగా అతను ఎవరు ఒక అతను సత్యనారాయణ మూర్తి మాజీ మంత్రి, అరే రోజా గురించి ఎన్ని మాట్లాడితే పవన్ కళ్యాణ్ మీరు నేను కోర్టులో ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో కూడా ఒక జడ్జిమెంట్ తీసుకునే మాటలు ఉంటాయి.
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మరి వాళ్ళ పిల్లల్ని అమ్మల్ని తిట్టినప్పుడు అలా రియాక్ట్ అయ్యారని ప్రజలే తప్పు లేదన్నారు కదా, కాబట్టే ఆయన్ని గెలిపించారు. అదే ఆయన తప్పు మాట్లాడితే ప్రజలు గెలిపించేవాళ్ళు కాదు కదా, అది మీరు ఎందుకు గమనించలేదు? బాబు ఎన్నికల్లో గెలవటం వేరు, తప్పు మాట్లాడటం చట్ట వ్యతిరేక మాట. అవును ఒక సార్, హత్యనే చట్టం వేరే సార్, చూపుకునేటువంటి ఆయన ఇది ప్రజా కోర్టు ఆర్థిక కదా, నేరాలు. ప్రజా కోర్టు అదే కదా, ప్రజా కోర్టు గురించి నేను చెప్తున్నానయ్యా బాబు. అదే ఒక మాట చెప్తా విను. చెప్పండి. ప్రజా కోర్టు గురించే మాట్లాడుతున్నాను, వినండి. చెప్పండి సార్. ఇప్పుడు 1,00,000 కోట్లు 50,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి తిన్నాడు అన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి 2019లో గెలిపించేస్తే ఆ మొత్తం కేసులు పోయినట్ట. చట్టాలు వేరు, ఎన్నికలు వేరు, ఇది కామన్ సెన్స్. నేను ఒకటి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్కి ఏ చట్టం అయితే వర్తిస్తుందో రావణ్ కూడా అదే చట్టం వర్తిస్తుంది. పవన్ కళ్యాణ్ కొమ్ములు లేవు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన లేదా ఎమ్మెల్యే అయినా ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే. ప్రజలకు సేవకుడివి నువ్వు, అంతే తప్ప నీ ముఖ్యమంత్రి నువ్వు మీరు రాజులు సామంత రాజులుగా ఫీల్ అయిపోతే కుదరదు. జాగ్రత్త అని మరి హెచ్చరిస్తున్నాం ప్రజాస్వామికవాదిగా. ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది. దానికి జనసేన అధికార ప్రతినిధి కౌజర్ సనా బేగం గారు ఉన్నారు, ఆవిడ మాట్లాడతారు. సనా గారు నమస్తే అండి. సనా గారు, నా వాయిస్ వినపడుతుందా? మీ వాయిస్ వినిపిస్తుంది, నా వాయిస్ వస్తుందా అండి? మాట్లాడండి. ఇప్పుడు డిబేట్ను ఫాలో అయింటారు కదా, ఏమంటారు? ఇప్పుడు కృష్ణాంజలి గారు మాట్లాడారు, బయట చాలామంది ఈ ప్రశ్న అడుగుతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇందాక కృష్ణాంజలి గారు చూపించారు కదా వీడియో, కొడకల్లారని మాట్లాడారు. మీరు మాట్లాడితే ఒకటి, రావణ్ అనేది అదే విజయ్ జోసెఫ్ ఎవరైతే ఉన్నారో తను మాట్లాడితే ఒకటే అని అడిగే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? దయ్యాలు వేదాలు వల్లిస్తాయంట, దయ్యాలు అవకాశం ఇస్తే వేదాలు వల్లించాయంట. అలాగా 2024 వరకు చేయాల్సిన అరాచకాలు, చేయకూడని పనులన్నీ చేసి కళ్యాణ్ 2024 అరాచకాల గురించి చెప్పొద్దు. ఇప్పుడు కృష్ణాంజలి చేయనివ్వండి సార్, మీరు మాట్లాడారు. మీరు ఆత్మపరిశీలన మీరు చేసుకోరా? అసలు మేము ఎందుకు ఓడిపోయాము, మేము మమ్మల్ని ఎందుకు జనాలు చీకొట్టారు, మీరు అవన్నీ ఏం పట్టించుకోరా? అసలు మీకు అవేం పట్టవా? మాట్లాడివ్వండి. ఎస్, కంటిన్యూ చేయండి. సీట్లు వచ్చాయండి, 151 సీట్స్ నుంచి 11 సీట్స్ కి దిగి ఏమి మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ